రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కావడంతో ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ లేనంత కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో రైతులు కాంగ్రెస్ లీడర్లలో కలిసి సంబరాలు చేసుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధికార పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపించింది. అయితే కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎన్నికల సందడి లేకుండా పోతోందట. అక్కడ పార్టీని ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయాడట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ పరిస్థితికి కారణమేంటి? స్థానిక సంస్థలు, మున్సిపల్ పోల్స్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కానీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. వర్గపోరు, కుమ్ములాటలతో పార్టీకి జిల్లా కేంద్రంలో జవసత్వాలు ఊదే నాయకుడే కరువైపోయారు. పార్టీ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాకెందుకులే అన్నట్లు మిన్నకుండిపోతున్నారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల్ని పసిగట్టి కథన రంగంలోకి దూకాల్సిన సమయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉన్నా నేతల తీరు మారడం లేదు. గ్రూపులు, విభేదాలతో కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ సతమతమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంటు ఎన్నికల సమయంలో కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా ఇప్పుడు ఆ పార్టీలోకి ఎందుకు వచ్చామా అని తలలు పట్టుకుంటున్నారట. వర్గ విభేదాలు కరీంనగర్ కాంగ్రెస్ కి కామన్ గా మారిపోయాయంటున్నారు. ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా ఉండడంతో ఇదంతా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉందంటున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పోరుకి వడివడిగా అడుగులు వేస్తుంది. జిల్లా కలెక్టర్లకి కూడా ఇప్పటికీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పటికీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో క్యాడర్ని అప్రమత్తం చేస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు కోల్పోయిన కాంగ్రెస్ కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కీలకంగా మారింది. కరీంనగర్ మున్సిపాలిటీని అప్పుడెప్పుడో గెలుచుకుంది కాంగ్రెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ జెడ్పీటీసీ, ఎంపీపీ పీఠాలతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ని దక్కించుకోవడం పెద్ద సవాలేనని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో కార్పొరేషన్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవగా జెడ్పీటీసీ, ఎంపీపీలను ఈ 20 ఏళ్లలో గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుండి నడిపించేది ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వాస్తవానికి లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అధికారంలో ఎవరు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వస్తాయి. కానీ కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సవాల్గా తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం ఇప్పటి వరకు ఓ మీటింగ్ లేదు, సమీక్షా సమావేశం లేదు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా కరీంనగర్ జోలి మాకెందుకులేనని వారి వారి నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మంత్రులే చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా తన నియోజకవర్గానికి పరిమితమవుతున్నారు. ఏడాదిన్నర పాలనని రిఫరెండంగా తీసుకుని తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవలేకపోతే తమ పట్టు కోల్పోతామని పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అయితే కరీంనగర్ లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పటికీ తన నియోజకవర్గంలో ఎప్పుడూ జనాల మధ్యనే ఉంటూ ప్రభుత్వం పథకాలని జనాల్లోకి తీసుకెళ్తూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడ ఎక్కువ ఫోకస్ పెంచి బలమైన లీడర్లని కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారు. పార్టీ పథకాలని జనాల్లోకి తీసుకెళ్లే వారికి టికెట్లు ఇస్తామని హామీలు ఇస్తున్న సదరు నేతలు ఎప్పుడు జనాల్లో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కంభంపల్లి సత్యనారాయణ కూడా స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టారు. రిజర్వేషన్ల ప్రకారం ఎవరిని బరిలో దించాలన్నది ఇప్పటికే క్లారిటీకి వచ్చేశారంట. ఆయన సైతం నిత్యం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని స్థానాలు కైవసం చేసుకునే విధంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు ఒడితల ప్రణవ్ కి ఇప్పుడక్కడ స్థానిక సంస్థల్లో జెండా ఎగరవేయడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన పట్టు నిలుపుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి రివర్స్ లో కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న పురుమల్ల శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్ కాగా ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేంద్రరావు కూడా ఎక్కువగా కరీంనగర్ పై ఫోకస్ పెట్టడం లేదు. ఎమ్మెల్సీగా పోటీ చేసిన నరేందర్ రెడ్డి పార్టీ మీద కంటే తన కాలేజీలపైనే దృష్టి పెట్టారు. ఇక సుడా చైర్మన్ గా ఉన్న నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్ క్యాడర్ తెగ బాధపడిపోతున్నారు.